ఉంటారు కదా. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి ఏం చేసింది? చెడు నేర్పుతుంది. అది తప్పు, చేయకూడదు. అలా పిల్లలకు చెప్పకూడదు. పిల్లలకు చిన్నతనం నుండి పరోపకారాన్ని నేర్పాలి, పరధర్మాన్ని నేర్పాలి, ఒకరికి పెట్టి తినడం అలవాటు చేసుకోవడాన్ని నేర్పాలి. ఇలా నేర్పితే రేపు నీకు పెట్టండి వాడు తినడు పెద్దగైన తర్వాత. వాడికి పెళ్ళి అవుతుంది, భార్య వస్తుంది, కానీ వాడికి ఆ 20 ఏళ్ళు ఏం నేర్పింది తల్లి? ఒకరికి పెట్టడమే నేర్పింది. అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు వాడికి పెళ్ళైపోయి భార్య వచ్చింది, వాడేమంటాడు? ఏమే, మా అమ్మకు అన్నం పెట్టేవాళ్ళు ఫస్ట్, అమ్మకు పెట్టినాక నేను తినాలి, అప్పుడు తాగు అంటాడు. ఎవరు నేర్పారు అన్నట్టు? తల్లే. పెట్టడం నేర్పకపోతే ఇదే జరుగుతుంది. ఇవాళ తల్లిదండ్రులు రోడ్డు మీద పడుతున్నారంటే, అనాథాశ్రమాలకు వెళ్తున్నారంటే తల్లు నేర్పిన తీరే. నిర్మహోటంగా చెప్పవచ్చు. అలానే అందరు తల్లులు లేరండి, మహాత్ములు ఉన్నారు తల్లులు. ఒకరికి పెట్టి మిగిలితే నువ్వు తినరా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అది నేర్పాలి పిల్లలకు. ఇక్కడ కద్రువ పిల్లలను చెడు స్థానంలో తీసుకెళ్తుంది, చెడ్డ మాటలు పలుకుతుంది. ఆ రకంగా పిల్లలు అదే చేస్తారు కాబట్టి అది పిల్లలకు ఉండే లక్షణం. అమ్మ ఏ పని చేస్తే పిల్లలు వెనకాల అలానే చేస్తారు. కొందరు చిన్నపిల్లలు ఉంటారు, అమ్మ ఇంట్లో పొద్దున బట్టలు నీళ్ళు తీసుకుంటే ఆ నడిచి చిన్న చిన్న అడుగులు వేసి బకెట్ దగ్గర నిలబడి అందులో వేసి ఇలా ఇలా తీసుకుంటారు. కొందరు పిల్లలు వాళ్ళే ఇలా ఇలా ఉతుకుతుంటారు, అమ్మ ఉతుకుతుంటే. ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఆ వయస్సులో ఈ మెదట్లో వేరే ఆలోచనలు ఉండవు. అమ్మ చేసిన పని ఒక్కటి మాత్రమే ఉంటుంది. అందుకే ఆ వయసులో అమ్మ తప్పకుండా పరోపకారాన్ని నేర్పాలి. ఇక్కడ వినత అలా నేర్పకపోయింది. అలా వాళ్ళు అమ్మను అనుసరిస్తారు. పైగా 1,00,00,000 మంది చెప్పిన మాట ఒక ఎత్తు, అమ్మ చెప్పిన మాట ఒక్కటే ఒక ఎత్తు. అమ్మ అలా ప్రేమగా చెబుతుంది. అమ్మకు ఆ శక్తి ఉంది. అమ్మ చెప్పింది ఏది ఉన్నదో అదే పిల్లల బుర్రం ఎక్కుతుంది. అందుకే తల్లి బిడ్డలను చెప్పేటప్పుడు చాలా పరిణతితో, చాలా గొప్ప పరోపకారంగా చెప్పాలి. నానా, ఏదున్నా ఆకలితో ఉన్న వారికి పెట్టి నువ్వు తినాలరా అని చిన్నప్పుడు అలవాటు చేస్తే ఆ పిల్లలు అంత గొప్ప స్థానంలోకి వెళ్ళిపోతారు. ప్రత్యేకించి అమ్మ చిన్నతనంలో చెప్పిన మాటలు ఏమి ఉన్నాయో అవి పిల్లవాడి హృదయంలో పట్టుకుంటాయి. అమ్మ వేరుగా మాట్లాడినా, చెడుగా మాట్లాడినా పిల్లలకు తండ్రి మీద కూడా శత్రుత్వం వస్తుంది. ఇలా ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. పిల్లలకు తండ్రి మీద అసూయతో కూడిన మాటలు చెప్తుంటారు. ఒరే, మీ నాన్న తాగుతారా, మీ నాన్న తింటారా, మీ నాన్న పట్టించుకోరా, మీ నాన్నకి బాధ్యతలు లేవురా, మీ నాన్న ఒక తాగుబోతూ, తిండిపోతూ, మంచోడు కాదు, ఎప్పుడు కొడతాడు, తిడతాడని ఇలాంటి మాటలు చిన్నప్పుడు పిల్లలు చెప్పారనుకోండి, వాడు తండ్రి మీద ఎలా తయారవుతాడు? చెడుగా తయారవుతాడు. ఎవరైనా అడిగారనుకోండి, ఎందుకు వాడికి తండ్రి మీద అంత అసూయ అంటే ఏం చెప్తాడు? మా అమ్మ చెప్పింది అంటాడు. ఇంకో మాట ఏం చెప్పడు. అంటే తల్లి మాటకు అంత శక్తి ఉంటుంది. కాబట్టి తల్లులారా, పిల్లలకు అలా బోధ చేయకండి. స్వార్థం అనే బోధ చేయకండి. నిస్వార్థంగా బతకడం చెప్పండి. ఒకరికి పెట్టి తనకు తినమనేటువంటి చెప్పండి. ఇంట్లో తండ్రి గురించి అలానే అందరి తల్లను అంటలేమండి. ఎక్కడో కొందరు ఉంటారు, వారికి వెళ్తుంది మాట. మంచిగా ఉన్న వారికి ఏంటి ఇబ్బంది లేదండి, వారికి పోతుంది మాట. పెద్దల మీద కానీ, అమ్మమ్మ నానమ్మ మీద కానీ అలా చేయకండి పిల్లల ముందు. వారిని మీరు చేస్తే వాళ్ళ మనసులో అది పడిపోతుంది, వాళ్ళు రేపు మీకు కూడా చేస్తారు. కాబట్టి అలాంటివి చేయకండి దయచేసి. మీ అత్తమామను మీ పిల్లల ముందు గౌరవించండి, పెద్దలను గౌరవించండి, భర్తను గౌరవించండి. అలాగే భర్త భార్యను గౌరవించాలి, అలాగే అత్తమామ కోడలను గౌరవించాలి. గౌరవిస్తే ఏమవుతుంది? పిల్లలకు అది మంచి అలవాటుకి వెళ్ళిపోతుంది. లేకపోతే ఇవాళ పిల్లల ముందే పిల్లలకి మంచి వేడి వేడి అన్నం పెట్టి, అత్తమామకేమో చలన్నం పెట్టి చలికూర వేసి, అరే ఇచ్చిరా పోరంటే వాడు చూస్తలేడా? అదేందమ్మా, నాకేమో వేడన్నం పెట్టావు, తాతయ్యకు నానమ్మకేమో ఇలా చలన్నం పెట్టావేంటి, చలికూర వేసావేంటంటే వాడు గమనిస్తాడు. ఇవాళ నిన్ను ప్రశ్నించకపోయినా వాడు పెద్దవాడే రేపు నీకు అదే గది పెట్టిస్తాడు. ఎక్కడ పోదు నువ్వు చేసుకుని నీకే వస్తుంది. ఎలా వస్తుంది? మీరు చూడండి, ఒక రాయి తీసి ఆకాశంలోకి అటే పోతుంది, అది కిందనే పడుతుంది. అలాగే మనం అనుసరించినటువంటి తీరుకే పిల్లలు మళ్ళీ తిరిగి మన మీదనే ప్రదర్శిస్తారు. అడిగామనుకోండి, వాడు పెద్దవాడైన తర్వాత, అమ్మ నువ్వు చిన్నప్పుడు తాతయ్యకి అలానే పెట్టావు కదా, అందుకే నేను కూడా అలానే పెట్టుకున్నామని మనమే నేర్చుకున్నాం. దయచేసి అలా చేయకండి. పెద్దల యందు, పెద్దల ముందు మారండి. దయచేసి పెద్దలకు విలువివ్వండి, అత్తమామకు విలువివ్వండి. అత్తమామలు కూడా